హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బిస్కుర్కుల్లో అసలు డిజిటల్ మార్కెటింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు పరిచయం చేస్తాను. సో నీట్గా అర్థమవుతుంది. మీరు దీన్ని బట్టి ఓకే దీంట్లో జాయిన్ అవ్వచ్చా, ఇవి ఉంటాయి అని మీరు ఒక అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. సో ఆ లింక్ ప్రెస్ చేయగానే నేను ఇప్పుడు ఏదైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అవే కనిపిస్తాయి అనమాట. అంటే చాలామందికి తెలియదు కదా ఏమేమి దీంట్లో ప్రజెంట్ అయింటాయని. మనం జస్ట్ ఒక వర్డ్లో డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది అని చెప్పేస్తాం అంతే కదా. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కోర్స్ వచ్చి మార్కెటింగ్ మాస్టరీలో ఓన్లీ ఒక కోర్స్ మాత్రమే ఉంది. ఆ కోర్స్ వచ్చి డిజిటల్ మార్కెటింగ్. యాక్చువల్లీ ఏమేమి కోర్సెస్ ఉంటాయి బిస్గురుకుల్లో అనేది నేను ఒక వీడియో చేసినాను ప్రీవియస్లో, అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. బిస్గురుకుల్ ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో సో వాటి గురించిన ఇన్ఫర్మేషన్ కింద ఇచ్చిన లింక్లో కూడా ఉంటుందన్నమాట. మీరు ఓపెన్ చేసి చూస్తే నేను ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో అదే ఉంటుంది. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఈ యొక్క క్లాసెస్ అన్నీ బిస్గురుకుల్లో ఈ యొక్క క్లాసెస్ అన్నీ తీసుకునేది వచ్చి డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ ట్రైనర్ అనమాట. ఆయన పేరు అన్మోల్ దుగ్గల్ అనమాట. అన్మోల్ దుగ్గల్ అనే ఈ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ మనకి ఇస్తారు. వీడియోలో వచ్చి మనకి ఏ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయంటే హిందీలో, ఇంగ్లీష్లో ఉంటాయన్నమాట. సబ్ టైటిల్స్ కూడా వీటికి ఉంటాయి. సబ్ టైటిల్స్ ఇంగ్లీష్లో ప్రజెంట్ అయ్యి ఉంటాయన్నమాట. ఇది డెస్క్టాప్లో అయినా, ట్యాబ్లో అయినా, మొబైల్లో అయినా మనము ఈ యొక్క క్లాసెస్ని, కోర్సెస్ని చూడొచ్చు. ఇది ఒక్కసారి మీరు జాయిన్ అయితే చాలు, ఫుల్ టైం యాక్సెస్ అయితే ప్రెజెంట్ అయి ఉంటుంది. అంటే ఎప్పుడైనా మీరు కోర్సు ఓపెన్ చేసి మీరైతే చూసుకోవచ్చు అనమాట. సో మనం ఒక్కసారి ఈ యొక్క కోర్స్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత కోర్స్ కంప్లీట్ సర్టిఫికేట్ ఒకటి వస్తుందన్నమాట. సో ఈ సర్టిఫికేట్కి ఒక చిన్న ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ప్రెజెంట్ అయి ఉంటాయన్నమాట. సో వాటి కరెక్ట్గా ఆన్సర్ చేసినట్లయితే మనకు ఆ సర్టిఫికేట్ అనేది వచ్చేస్తుంది. సో దీంట్లో మొత్తం 78 లెసన్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి. 78 లెసన్స్ మొత్తం ఏంటి అంటే డివిజన్స్ చేసి ఉంటారనమాట. దాంట్లో ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క వీడియోలో చేసి ఉంటారు. సో అట్లా 78 లెసన్స్ మొత్తంగా 19 hours 18 minutes అయితే ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ లెర్న్ అట్ యువర్ ఓన్ పేస్ అంటే మీరు ఎక్కడ ప్రెజెంట్ అయినా, ఏ టైంలో అయినా మనం ఈ కోర్సెస్ని సెల్ ద్వారా చూడొచ్చు అనమాట. ఓకే, సో మనం ఈ కోర్స్లో ఏమేమి నేర్చుకుంటాము అంటే బిగినింగ్ నుండి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని ఏ విధంగా బిల్డ్ చేసుకుంటాం అనేది క్లియర్గా వీళ్ళు ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. సో మనకి ఏదన్నా ఈ డిజిటల్ మార్కెటింగ్లో మనం నేర్చుకున్న తర్వాత మన సర్వీసెస్ని బట్టి ఒక మంచి ప్రాఫిట్కి మనకు ఉన్న నాలెడ్జ్ని పెట్టచ్చు అనమాట. ఒక స్ట్రాంగ్ వెబ్సైట్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు అనమాట వర్డ్ ప్రెస్ ద్వారా. సో దాని ద్వారా మన ఏజెన్సీ బిజినెస్ అంతా కూడా గ్రో అప్ అయిపోతుంది. సో మీకు ఏదన్నా ఒక టాపిక్ని వాళ్ళే కనిపెట్టేలాగా చేసి, ఒక కంటెంట్ని క్రియేట్ చేసేలాగా చేసి, మీకు ఆడియన్స్ అన్నిటిని బిల్డప్ చేసే ఆ యొక్క ప్లాన్స్ అండ్ స్ట్రాటజీస్ వాళ్ళు నేర్పిస్తారు. సో దీంట్లో SEO అనేది కూడా సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్ ఏ విధంగా చేయాలి అనేది అన్నీ నేర్పిస్తారనమాట. సో వెబ్సైట్ ద్వారా మనం చాలా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అని మీరు వినే ఉంటారు కదా. సో వెబ్సైట్ ఏ విధంగా బిల్డ్ చేసుకోవచ్చు అనేది, కంటెంట్ ఏ విధంగా, అసలు మీకు ఏమీ రాదు ఏ విధంగా మనం స్టార్టప్ చేయాలి ఒక బిజినెస్ని, ఏ విధంగా మనము ఆడియన్స్ని గెయిన్ చేయొచ్చు, ఒక కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ నేర్పిస్తారనమాట. నెక్స్ట్ కోర్స్ డిస్క్రిప్షన్లో మనం ఏమేమి చూస్తామంటే ఇక్కడ చాలా వరకు ఈ డిజిటల్ మార్కెటింగ్ యొక్క ఇంక్రీజింగ్ డిమాండ్స్కి తగ్గ ప్లాన్స్ అండ్ స్ట్రాటజీస్ అన్నీ కూడా నేర్పిస్తారు. దీంట్లో ఈ యొక్క బిస్గురుకుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఒక సర్టిఫైడ్ అన్మోల్ దుగ్గల్ అనే ఒక ఆయన నేర్పిస్తారనమాట. సో ఆయన గురించి కూడా కొంత ఇక్కడ చెప్పినారనమాట. సో ఇంకా ఈ కోర్స్లో ఆన్లైన్ మార్కెటింగ్ యొక్క ఫండమెంటల్స్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ గురించి పూర్తిగా నేర్పించడం జరుగుతుంది. సో ఒక వెబ్సైట్ వితౌట్ కోడింగ్ డిజైన్ చేసుకోవడం ఏ విధంగా, క్లయింట్స్ని ఏ విధంగా సంపాదించాలి, ఫుల్గా అన్ని డిజిటల్ మార్కెటింగ్లో ఫుల్ డిఫరెంట్ ఛానల్స్ని ఇక్కడ ఈ కోర్స్లో కవర్ చేయడం అయితే జరిగిందనమాట. సో దీంట్లో ఇంకా మనకి ఏమేమి వర్టికల్స్ కవర్ అవుతాయి దీంట్లో అంటే కంటెంట్ మార్కెటింగ్ గురించి, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, సేల్స్ ఫనల్, ఈమెయిల్ మార్కెటింగ్, మార్కెటింగ్ ఆటోమేషన్, వెబ్ అనలిటిక్స్, ఇవన్నీ కూడా ఈ యొక్క టాపిక్లో కవర్ అవుతాయి అన్నమాట. ఓకే, సో వెబ్సైట్ డెవలప్ చేసేది అది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక వెబ్సైట్ ద్వారా మనము ఎంత
మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అని మీరు చాలా వరకు యూట్యూబ్లో చూడండి. ఒకరిపైన ఆధారపడకుండా మనమే ఆ వెబ్సైట్ని క్రియేట్ చేసి రన్ చేసి మన ఓన్ బిజినెస్ని మనం గ్రో చేసుకునే ఛాన్సెస్ ప్లాన్స్ అయితే వీళ్ళు చాలా బాగా చెప్తారనమాట. ఎఫెక్టివ్ కంటెంట్ని ఏ విధంగా మనము క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన ఈ యొక్క కంటెంట్కి ఏ విధంగా మంచి రిజల్ట్స్ కానీ మంచి ట్రాఫిక్ ఏ విధంగా తీసుకొని రావాలి, దాని తర్వాత మన ఆడియన్స్ ఎట్లా మన లీడ్స్ కన్వర్షన్స్గా మార్చుకోవాలి, ఇవన్నీ కూడా ఇక్కడ నీట్గా నేర్పిస్తారనమాట. సో ఇక్కడ ఒకవేళ ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్ మనం నేర్చుకున్న తర్వాత మన ఓన్ బిజినెస్ని రన్ చేసుకోవచ్చు. దాని తర్వాత క్లయింట్స్కి మనము మన సర్వీసెస్ని ఇవ్వచ్చు యాజ్ ఎ ఫ్రీలాన్సర్గా, లేకపోతే ఒక ఏజెన్సీని స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే ఒక జాబ్ అనేది మనం తెచ్చుకోవచ్చు మన యొక్క ప్రాక్టీస్ ద్వారా. ఈ యొక్క కోర్స్లో మీరు జాయిన్ అయిన తర్వాత మంచి ఎడ్యుకేషనల్ జర్నీ అయితే డిజిటల్ మార్కెటింగ్ పైన వీళ్ళు ఇస్తారనమాట. సో దాని తర్వాత మనకి కొన్ని ప్రివ్యూ వీడియోస్ అయితే ఇస్తారు, అవి మీరు చూడొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు చూసుకున్నట్లయితే వీళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, మనకు అర్థమవుతుందా ఈ ఇంగ్లీష్ అనేది కూడా మీరు ఒకసారి టెస్ట్ చేసుకోవచ్చు. సో 2 ప్రివ్యూ వీడియోస్ అయితే మీరు చూడొచ్చు. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమి, డిజిటల్ మార్కెటింగ్ అసలు ఎందుకు ఇంపార్టెంట్ అన్నట్లుగా 2 వీడియోస్ అయితే మీరు చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ అనుమోల్ దుగ్గల్ అనే ఈయన గురించి కూడా మనకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారనమాట. ఈయన సర్టిఫైడ్ డిజిటల్ మార్కెటర్గా 5+ years ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సేల్స్ ఫనల్ బిల్డర్ అనమాట, సర్టిఫైడ్ ఇమెయిల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ అని, కాపీ రైటర్ అని, మీడియా బయర్ అని, ఒక ట్రైనర్, మనకి ట్రైన్ చేసే ఒక ట్రైనర్ అనమాట. సో ఇక్కడ కొన్ని స్ట్రాటజీస్ అన్నీ కూడా, ప్లాన్స్ అన్నీ కూడా నేర్పిస్తారు. యూస్ఫుల్గా మనం ఎటువంటి మార్కెట్ ఇంజిన్స్ అనేది మనము దీంట్లో పెట్టుకోవచ్చు అనేదంతా నేర్పిస్తారనమాట. ఒక ఫ్రెష్ లీడ్స్ని మనం ఏ విధంగా జనరేట్ చేయొచ్చు, లేకపోతే బిజినెస్ని ఏ విధంగా మంచిగా సేల్స్ని ఏ విధంగా పెంచుకోవచ్చు. ఒకవేళ ఒక కస్టమర్ మీ దగ్గర ఉంటే మళ్ళీ తిరిగి ఆ కస్టమర్ మీ దగ్గరికి రావడానికి మనం ఏ విధంగా ఎంగేజ్ చేయాలి, సో ఈ కస్టమర్స్ని ఒక ఫ్యాన్స్ రూపంగా ఏ విధంగా మార్చుకోవచ్చు, ఇలాంటి ఒక టెక్నికల్ నాలెడ్జ్ని కానీ, లేకపోతే మన బిహేవియర్లో పర్సనల్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉండాలి అని కానీ ప్రతిదీ కూడా ఇక్కడ మీకు నీట్గా చెప్తారనమాట. సో ఈయన మిషన్ మెయిన్ ఏమి అంటే బిజినెస్ టు బిజినెస్ జనరేషన్ అనేది కరెక్ట్గా ఉండేలాగా హెల్ప్ చేస్తారనమాట. ఇది వచ్చి చాలా సింపుల్గా బ్రీఫ్గా బిస్గురుకుల్లో ఈ విధంగా ఉంటుంది అని మీరు ఓపెన్గా ఇవన్నీ చూడగలరు. సో ఇన్ డీప్గా వెళ్తే 72 వీడియోస్ తమాషేం కాదు, 78 లెసన్స్, 72 వీడియోస్ టాపిక్స్ కవర్ అయినాయి అంటే సో దాంట్లో ప్రతి ఒక్కటి బాగా నీట్గా చెప్పింటారు. నేను కూడా స్టార్ట్ చేస్తున్నాను, చూస్తున్నాను కోర్సెస్ అన్నీ కూడా. సో చాలా వరకు కూడా నాకు నీట్గా అర్థమవుతుంది. బేసిక్ మనకి ఇంగ్లీష్ అయితే ప్రజెంట్ అయింది. సో ఎవరెవరు దీంట్లో జాయిన్ అవ్వచ్చు అని ప్రీవియస్ వీడియోస్లో నేను చేసినాను, అని నా ఎక్స్పీరియన్స్ కూడా ప్రీవియస్ వీడియోస్లో చేసినాను, అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి అన్నీ కూడా వీడియోస్ చూసి మీకు నమ్మకం ఉంటేనే మీరు జాయిన్ అవ్వండి, లేకపోతే లేదనమాట. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా మంచి ఇన్ఫర్మేటివ్గా ఫ్రీలాన్సర్గా ఏ విధంగా వర్క్ చేయొచ్చు అని ద వెరీ నెక్స్ట్ వీడియో నేనైతే పోస్ట్ చేస్తున్నాను. దాన్ని మీరు కంపల్సరీ మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ, సీ యూ అగైన్.